తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే సిద్ధంగా ఉండండి అంటూ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఇటు నేతలకైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా మనమే గెలవాలి అంటూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హైదరాబాద్నే ఫోకస్ చేసుకొని చేస్తూ ఉంటూ వెళ్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఆ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి పట్టుకొమ్మలా ఉన్న హైదరాబాద్లో మరోసారి విజయం సాధించాల్సిందే అంటూ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రజా సమస్యలను బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఈ మూడు పార్టీలు కూడా అంటే ఇటు ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకి సిద్ధమవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే తెలంగాణకి సార్ రావడం, ఎస్ఐఆర్ రావడం, ఎస్ఐఆర్ అది ఓట్ల సవరణ చేయడము దాదాపుగా అక్టోబర్ దాకా అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అక్టోబర్ తర్వాత ఈ ఎన్నికల సంబంధించిన ఓటర్ లిస్టులకు సంబంధించిన ఫైనల్ లిస్టు వెలువడే అయితే ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అటు హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేట్లతో పాటు వరంగల్, ఖమ్మం సంబంధించిన కూడా మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా 3 పార్టీలు అయితే సిద్ధమవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్లో ఏ పార్టీ జెండా ఎగిరేస్తే ఆ పార్టీ తర్వాత కొంత బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ 3 పార్టీలు కూడా బిలీవ్ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనే ధీమాతో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే 3 పార్టీలు కూడా మొదలుపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా ఎన్నికలకి దాదాపుగా 4 నుండి 5 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే గ్రౌండ్లో ప్రజల యొక్క మద్దతు కూడబెట్టుకోవాలి, ప్రజల యొక్క వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో మనకి కొంత ప్లస్గా మార్చుకోవాలి అనే విధంగా 3 పార్టీలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతూ ఉన్న సమయంలో కూడా 3 పార్టీలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా ఆరోపిస్తూ ఉంది, ఏదైతే ఎస్ఐఆర్ పేరు మీద ఓట్లు తొలగింపే ప్రక్రియ ఇటు బీజేపీ కుట్ర చేస్తూ ఉంది, ఇటు మైనార్టీ ఓట్లను తీసేయడానికి కుట్ర చేస్తూ ఉంది, క్రిస్టియన్ ఓట్లను తొలగించడానికి కుట్ర చేస్తూ ఉంది అనే విధంగా కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. వాటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్టు వేయడానికి ఇటు 3 పార్టీలు కూడా అంటే ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకింగ్ కోల్పోకుండా ఓటర్ల లిస్టు తొలగించే క్రమంలో ఖచ్చితంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ని నియమించుకొని వాళ్ళకి ముందు నుండే ట్రైనింగ్ ఇస్తూ అక్కడ ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ముందుగా ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే 3 పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ 3 పార్టీలు కూడా నేతలకైతే పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకి సిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చిన తరుణం కనబడతా ఉంది.